Hi students, good morning. This is Sarada, Accounting and Taxation Lecturer, GVJC, Guntur. In the previous class, we discussed and learned about the different types of capital methods prepared by the partners. పేపర్ 2లో అకౌంటెన్సీ అండ్ టాలీ అనే సబ్జెక్టులో మనం భాగస్వామ్య ఖాతాలు పార్ట్నర్షిప్ అకౌంట్స్ అనేది మనం చెప్పుకుంటున్నాము. అందులో భాగస్తులు తయారు చేసే అకౌంట్స్ 2 టైప్స్గా ఉంటాయి. దెర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ క్యాపిటల్ అకౌంట్స్ ప్రిపేర్డ్ బై ది పార్ట్నర్స్. వన్ ఈజ్ ఫిక్స్డ్ క్యాపిటల్ మెథడ్. మనం దాని గురించి నిన్న క్లాస్లోనే చెప్పుకున్నాము. దట్ ఈజ్ ఫిక్స్డ్ క్యాపిటల్ మెథడ్. అండ్ అనదర్ ఈజ్ ఫ్లోటింగ్. సెకండ్ మెథడ్ ఈజ్ ఫ్లోటింగ్ క్యాపిటల్ మెథడ్. ఈరోజు మనం చూసేది ఫ్లోటింగ్ క్యాపిటల్ మెథడ్ అనేది. కాబట్టి ఫ్లోటింగ్ క్యాపిటల్ మెథడ్ అనేదాన్ని చర మూలధన పద్ధతి అని కూడా అంటాము, లేదా అస్థిర మూలధన పద్ధతి. ఇక్కడ ఫిక్స్డ్ క్యాపిటల్ అనేదాన్నేమో తెలుగులో వచ్చేసి స్థిర మూలధన పద్ధతి అని అంటాము. ఫ్లోటింగ్ క్యాపిటల్ అంటే అస్థిర మూలధన పద్ధతి. అంటే అర్థం ఏంటి అనేది మళ్ళీ ఒకసారి చూద్దాము ఈరోజు. సో అస్థిర మూలధన పద్ధతి, ఫిక్స్డ్ క్యాపిటల్ మెథడ్, ఫ్లోటింగ్ క్యాపిటల్ మెథడ్ అని అంటే ఇన్ దిస్ మెథడ్ ద క్యాపిటల్ ఆఫ్ ది పార్ట్నర్స్ ఆర్ చేంజ్ టైమ్ టు టైమ్. చేంజ్ అవుతూ ఉంటుంది. ఆ క్యాపిటల్ అనేది స్టార్టింగ్లో ఒకలా ఉంటుంది, ఇయర్ ఎండింగ్కి వచ్చేసరికి మరొకలాగా ఉంటుంది. ఎందుకు అనంటే బికాస్ ఆఫ్ ది అడ్జస్ట్మెంట్స్ ఆఫ్ ది పార్ట్నర్స్ రికార్డెడ్ ఇన్ ది క్యాపిటల్ అకౌంట్ ఇట్ సెల్ఫ్. అందులోనే మనం వ్యాపారస్తులకి లేదా భాగస్తులకి సంబంధించిన అన్ని సర్దుబాట్లని కూడా రాయటం జరుగుతుంది. అన్ని సర్దుబాట్లు అని అంటే నిన్న క్లాసులో కూడా మనం చెప్పుకున్నాం. ఏమేమి ఉంటాయి అడ్జస్ట్మెంట్స్ అంటే జస్ట్ లైక్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, అలాగే డ్రాయింగ్స్, శాలరీ, ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి సంబంధించిన, అండ్ ప్రాఫిట్, వాళ్ళకి వచ్చిన ప్రాఫిట్. సో దీస్ ఆర్ ది అడ్జస్ట్మెంట్స్ బిలాంగ్స్ టు పార్ట్నర్స్. ఈ అడ్జస్ట్మెంట్స్ అన్నింటినీ కూడా నిన్న మనం ఏం చేసాము అని అంటే ఫిక్స్డ్ క్యాపిటల్ మెథడ్లోనేమో వన్ సపరేట్ అకౌంట్ ఈజ్ ప్రిపేర్డ్ అలాంగ్ విత్ ది క్యాపిటల్ అకౌంట్, దట్ ఈజ్ పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్. కాబట్టి ఇక్కడ ఫిక్స్డ్ క్యాపిటల్ మెథడ్లో మనకి 2 అకౌంట్స్ తయారు చేస్తాము. ఆ 2 అకౌంట్స్ ఏమేంటి అని అంటే పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ ఒకటి, అండ్ రెండోది వచ్చేసి పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్ అని అంటాం. కరెంట్ అకౌంట్ ఈ రెండింటిని మనం తయారు చేస్తాము. ఓన్లీ ఫిక్స్డ్ క్యాపిటల్లో క్యాపిటల్ అకౌంట్లో ఓన్లీ క్యాపిటలే మనం పోస్ట్ చేస్తాం. కాబట్టి క్యాపిటల్ ఒకటే ఉంటుంది. కాబట్టి ఇయర్ ఫస్ట్లో తీసుకొచ్చిన క్యాపిటల్ ఇయర్ ఎండింగ్ అయినా కూడా అదే ఉంటుంది. కాబట్టి క్యాపిటల్లో ఏమీ మార్పు ఉండదు. దట్స్ వై దట్ మెథడ్ ఈజ్ కాల్డ్ ఫిక్స్డ్ క్యాపిటల్ మెథడ్. బట్ other adjustments are recorded in the current account. కాబట్టి కరెంట్ అకౌంట్ అనేది సపరేట్గా రాస్తాము. అన్ని సర్దుబాట్లు కూడా కరెంట్ అకౌంట్లోనే మనం రాయటం జరుగుతుంది. అందుకనే క్యాపిటల్ అకౌంట్ అనేది ఏమీ చేంజ్ లేకుండా ఉంటుంది. అందువలన ఇక్కడ దీన్ని ఫిక్స్డ్ క్యాపిటల్ మెథడ్, స్థిర మూలధన పద్ధతి అని అన్నాము. అది నిన్న క్లాస్లో మనం చూసాము, నేర్చుకున్నాము. సో ఈరోజు సేమ్ లెక్కకి మనము అస్థిర మూలధన పద్ధతిలో క్యాపిటల్ అకౌంట్స్ ఎలా ఉంటాయి. ఇన్ దిస్ మెథడ్ ఎవరీ పార్ట్నర్ వాంట్స్ ఆర్ ఎవరీ పార్ట్నర్ ప్రిపేర్డ్ వన్ అకౌంట్, ఓన్లీ వన్ అకౌంట్, దట్ ఈజ్ క్యాపిటల్ అకౌంట్. ఇక్కడ కూడా మనకు వచ్చేసి మనం అకౌంటింగ్ ట్రీట్మెంట్కి వచ్చేసరికి ఈ మెథడ్లో కూడా ఫస్ట్ ఏం రాయాలని చెప్పుకుంటున్నాము, ఎంట్రీస్ రాయాలి. ఎంట్రీస్ మీన్స్ చిట్టాపద్దులు. పార్ట్నర్షిప్లో ఏవైనా కూడా చిట్టాపద్దులు అనేది కంపల్సరీ రాయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అకౌంట్స్ రాయాలి అని చెప్పుకున్నాం. ఈ మెథడ్లో కూడా సేమ్ ప్రాసెస్. అకౌంట్స్లో వచ్చేసరికి మళ్ళీ ప్రాఫిట్ అండ్ లాస్
అప్రోప్రియేషన్ అకౌంట్ లాభ నష్టాల సర్దుబాటు ఖాతా అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. ఇక్కడ వచ్చేసి ఫ్లోటింగ్ క్యాపిటల్ అంటున్నాం కాబట్టి 1 క్యాపిటల్ అకౌంట్ ఈజ్ ఎనఫ్. పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్ ఇవి సరిపోతుంది. కాబట్టి మనం ఈరోజు ఈ మెథడ్లో మనం ఏం నేర్చుకుందాము, ఈ ఫ్లోటింగ్ క్యాపిటల్ మెథడ్లో ఎంట్రీస్ రాస్తే ఎలా ఉంటాయి, అలాగే అకౌంట్స్ వేసేటప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. ఓన్లీ క్యాపిటల్ అకౌంట్ ఈజ్ సరిపోతుంది. కాబట్టి మనం క్యాపిటల్ అకౌంట్ ఒకటే వేయటం సరిపోతుంది. సో ఇవి రాస్తే ఈ మెథడ్లో ఎలా ఉంటాయి అనేది ఒకసారి చూద్దాం. సో సేమ్ సమ్ తీసుకున్నాను ఎందుకంటే మీకు డిఫరెన్స్ తెలియాలి కదా. మన ఫిక్స్డ్ క్యాపిటల్ మెథడ్కి ఏదైతే లెక్క తీసుకున్నామో అదే లెక్కని తీసుకొని ఫ్లోటింగ్ క్యాపిటల్ మెథడ్ అస్థిర మూలధన పద్ధతిలో మనం చేద్దాం లెక్క. అప్పుడు మీకు రెండిటికి వేరియేషన్ అనేది తెలుస్తుంది. ఓహో ఆ మెథడ్లో చేస్తే ఇలా ఉంటాయి అకౌంట్స్, ఇలా ఆ మెథడ్లో చిట్టా పద్ధతులు ఇలా వస్తాయి, ఈ మెథడ్కి వచ్చేసరికి ఇలా ఉంటుంది అనేది. రెండు మెథడ్స్ మీరు ఒకసారి కంపేర్ చేసి చూసుకున్నప్పుడు వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ దీస్ 2 మెథడ్స్ అనేది అర్థమవుతుంది. ఆన్సర్ ఈ సేమ్. 2 మెథడ్స్ చేసినా కూడా, 2 మెథడ్లో చేసినా కూడా ఆన్సర్ ఈ సేమ్. ఆన్సర్ సేమ్ రావాలి, ఒకటే ఉంటుంది. 2 మెథడ్స్లోనూ కూడా ఆన్సర్ ఒకటే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 4 + 6 అన్నాం అనుకోండి, ఆన్సర్ ఈస్ 10. అలా కాకుండా 6 + 4 అన్నాం అనుకోండి, ఆన్సర్లో ఏం మార్పు లేదు. చూడండి ఆన్సర్లో ఏమీ మార్పు లేదు, కాకపోతే ఈ యాడింగ్ వే మారినాయి అంతే. సేమ్ మేనర్ ఇక్కడ కూడా మనకేమవుతుంది, ఆన్సర్ ఫిక్స్డ్ క్యాపిటల్ మెథడ్లో చేసినా ఫ్లోటింగ్ క్యాపిటల్ మెథడ్లో చేసినా కూడా ఆన్సర్ అనేది ఒకటే వస్తుంది. ఆ ఆన్సర్ కరెక్ట్గా అదే వచ్చిందా లేదా అనేది తెలుసుకోవాలి అంటే మనం ఒకే సమ్ని 2 మెథడ్స్లో చేయాలి. అలాగే ఈ లెక్కకి వాడు అడిగింది కూడా అదే. ఏమని అడిగాడు, షో ద పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్ ఇన్ ఫిక్స్డ్ క్యాపిటల్ మెథడ్ అండ్ ఫ్లోటింగ్ క్యాపిటల్ మెథడ్. 2 మెథడ్స్ అడిగాడు కాబట్టి సేమ్ సమ్ మనం తీసుకున్నాం ఈ క్లాస్లో కూడా. నిన్న దాంట్లో ఫిక్స్డ్ క్యాపిటల్ మెథడ్ అనేది మనం చేయటం జరిగింది. దాంట్లో ఆన్సర్స్ మన దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. ఈరోజు ఫ్లోటింగ్ క్యాపిటల్ మెథడ్లో ఎలా ఉంటుంది అనేది చూద్దాం. సో ఒకసారి లెక్క చదువుతాను చూడండి. On 1st January 2015, A and B entered into partnership contributing to rupees 20,000 and 50,000 respectively. వాళ్ళు 20,000 A 20,000 B 15,000 మూలధనంతో వ్యాపారం ప్రారంభించారు. అండ్ షేరింగ్ ప్రాఫిట్స్ ఇన్ ద రేషియో ఆఫ్ 2:1. వాళ్ళు 2:1 రేషియోలో లాభ నష్టాలని పంచుకుంటారు. మళ్ళీ ప్రాఫిట్స్ అని అన్నాడు అంటే లాభాన్ని మళ్ళీ వేరే విధంగా అని కాదు, ప్రాఫిట్స్ అండ్ లాసెస్ అని. అండ్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఈజ్ టు బి అలౌడ్ at 10% per annum. Will you please? సరే 5 minutes వినేసి వెళ్ళండి. సరే 15,000 respectively and sharing profits in the ratio of 2:1. Interest on capital is to be allowed at 10% per annum. వాళ్ళకి ఇక్కడి నుంచి అడ్జస్ట్మెంట్స్ బిగినాయి. సో ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఈజ్ టు బి అలౌడ్ at 10%. మనం ఇంట్రెస్ట్ క్యాపిటల్ మీద మనం క్యాలిక్యులేట్ చేయాలి. అండ్ బి ఈజ్ టు బి అలౌడ్ ఏ శాలరీ ఆఫ్ ₹5,500 పర్ ఇయర్. సంవత్సరానికి వచ్చేసి బి కట ₹5,500 ఇవ్వాలంట. మీకు తెలుసు కదా భాగస్వామ్యం అంటే ఎలా ఉంటుంది. ద మోటో ఈజ్ 1 for all అండ్ all for one. ఒకడి కోసం అందరూ, అందరి కోసం ఒకడు. ఇక్కడ అందరి కోసం బి అనేవాడు వర్క్ చేశాడు కాబట్టి వాడికి వాళ్ళందరూ కలిసి ఇయర్కి ₹5,500 శాలరీగా ఇవ్వాలనుకున్నారు. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి డ్యూరింగ్ ది ఇయర్ ఏ విత్డ్రూ ₹3,000 అండ్ బి విత్డ్రూస్ ₹6,000 యాజ్ దేర్ డ్రాయింగ్స్. వాళ్ళ యొక్క సొంత వాడకాల కింద ఏ అనేవాడు 3,000 తీసుకున్నాడు అండ్ బి అనేవాడు 6,000 తీసుకున్నాడు. ఓకే. అండ్ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ ఈజ్ బీయింగ్
150 for A and rupees B for 270 for B రెస్పెక్టివ్లీ అన్నాడు. రెస్పెక్టివ్లీ అని అంటే ఫస్ట్కి ఫస్ట్ పర్సన్ అండ్ సెకండ్ వన్ ఈజ్ బిలాంగ్స్ టు సెకండ్ పర్సన్. ప్రాఫిట్ డ్యూరింగ్ ది 2015 వాజ్ రూపీస్ 20,580. వాళ్ళు ఆ సంవత్సరంలో ఆర్జించిన లాభం అట 20,580 రూపాయలు. ఓకే, మనం ఏం చెప్తున్నాడు, షో ద పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్ ఇన్ ఫిక్స్డ్ క్యాపిటల్ మెథడ్ అండ్ floating capital method. In the previous class we learned about the fixed capital method, okay, and today we are going to discuss floating capital method. Okay, so first you write entries in this method. సో ఎంట్రీస్ అనేసరికి ఎలా ఉంటుంది, చిట్టా అనేది మీకు తెలుసు కదా. సో చిట్టాని మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి జర్నల్ ఎంట్రీస్, మీకు ఇవన్నీ కూడా తెలుసు కదా, డేట్, పర్టికులర్స్, లెడ్జర్ ఫోలియో, డెబిట్లో రాసేది రూపీస్, క్రెడిట్ అండ్ రూపీస్. ఓకే, సో ఫస్ట్ చూడండి ఏమన్నదో, మనం ఇక్కడ రాయాల్సినవి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అని అన్నాడు. క్యాపిటల్ మీద ఎంత అన్నాడు, 20,000, 15,000. సో 20,000, 15,000కి ఆల్రెడీ మనం నిన్న లెక్కలో కూడా క్యాలిక్యులేట్ చేసాం. 20,000 into 10/100 we get rupees 3,000 and 3,000 కాదు, 2,000. అండ్ నెక్స్ట్ వచ్చేసి 15,000 ఫర్ బి. 15,000కి ఇంటూ 10/100 కాబట్టి 1,500. ఓకే, దీస్ ఆర్ ది ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. ఇప్పుడు మనం ఎంట్రీలోకి వెళ్ళిపోదాం. డేట్ ఏమీ వేయనవసరం లేదు. ఎంట్రీకి వచ్చేసరికి ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్, data to A capital account and to B capital account. ఎంత, 3,500. ఏకి వచ్చేసి 2,000, బికి వచ్చేసి 1,500. దీనికి నేరేషన్ వచ్చేసి బీయింగ్ ది ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ క్యాలిక్యులేటెడ్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి, అయితే మీరు కంపేర్ చేసుకున్నట్లయితే నిన్న మనం ఎలా రాసాము, మూలధన ఖాతాకి రాయకూడదు స్థిర వాయిదాల పద్ధతిలో అని చెప్పుకున్నాం. కాబట్టి మనం ఏం చేసాము, ఈ ఆల్ అడ్జస్ట్మెంట్స్కి కూడా ఇక్కడ ఏం రాసాము, ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్ డేటా టు ఏస్ కరెంట్ అకౌంట్ అండ్ బీస్ కరెంట్ అకౌంట్ అని రాసాము. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నాము, క్యాపిటల్ అకౌంట్ అని రాస్తున్నాము. అంటే ఈ మెథడ్లో ఒకే ఒక ఖాతా తయారు చేస్తాము, దట్ ఈస్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ ఓన్లీ. కాబట్టి అన్నీ కూడా adjustments అన్నీ కూడా రికార్డెడ్ ఓన్లీ ఇన్ ది క్యాపిటల్ అకౌంట్. దట్స్ వై ద ఎంట్రీస్ ఆర్ ఆల్సో డిఫరెంట్ ఫ్రమ్ ఫిక్స్డ్ క్యాపిటల్ మెథడ్. అండ్ సెకండ్ వచ్చేసి బి ఈజ్ టు బి అలౌడ్ ఏ శాలరీ ఆఫ్, స్టెప్ బై స్టెప్ చదువుకుంటూ మన లెక్కని చేయటమే. సో శాలరీ కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్ డేటా, చూడండి ఇక్కడ మొత్తం రాశాను, దాన్నే అబ్రివేషన్ ఇక్కడ రాస్తున్నాను. సో బి క్యాపిటల్
account. Okay, 5,500. Being the salary paid. Okay, and second adjustment is also A withdraws rupees 3,000 and B 6,000. దానికి వచ్చేసి A capital account debtor, B capital account debtor, to cash account. ఏ ఎంత తీసుకున్నాడు? 3,000. బి ఎంత తీసుకున్నాడు? 6,000. మొత్తం కలిపితే 9,000 వాళ్ళ డ్రాయింగ్స్. కాబట్టి ఓకే అయిపోయింది. అండ్ నెక్స్ట్ మనం మూలధనం మీద వడ్డీలాగా ఇక్కడ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసినట్టుగా సొంత వాడకాల మీద వడ్డీ మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు, వాడే ఇచ్చేసాడు. కాబట్టి ఇంట్రెస్ట్ అండ్ డ్రాయింగ్స్ బీయింగ్ ఏ క్యాపిటల్ అకౌంట్ డేటర్ to ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్. ఎంత అని చెప్పాడు? ఏ వచ్చేసి 150, బి వచ్చేసి 270, మొత్తం కలిపితే 420. ఓకే, దానికి బీయింగ్ ది on drawings calculated, being the interest calculated. చూడండి వాడు ఇచ్చిన అన్ని అడ్జస్ట్మెంట్స్ అయిపోయినాయి కదా. సో అన్ని అడ్జస్ట్మెంట్స్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి? ఈ ఖాతాలు వేయటం బిగించేయాలి. ఏ ఖాతాలు? ఇక్కడ మనకు అవసరమైన ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్ ఒకటి అండ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్. పార్ట్నర్స్ ఎంతమంది ఉన్నారు? ఏ అండ్ బి. సో 2 పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్ అండ్ 1 ఈజ్ ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్. ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్ అందరికీ అన్ని లెక్కల్లో అన్ని టైప్స్ ఆఫ్ లెక్కల్లో అవసరం. కాబట్టి దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ సమ్. ఓకే, అకౌంట్. కాబట్టి ఇక్కడ ఈ లెక్క రబ్ చేసేసి నేను ఆన్సర్ అకౌంట్స్ వేసేద్దాం. ఓకే, సో మనం ఇక్కడ అకౌంట్ వేసేద్దాం. తర్వాత పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్. పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్కి వచ్చేసరికి కంబైన్డ్గా మనం ఒకే ఖాతాలో పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్ 2 కలిపేసి పెట్టచ్చు. కాబట్టి ఏ అండ్ బి ఇద్దరికి కూడా ఒకే ఖాతాలో మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఖాతా అనగానే ఈ డెకరేషన్స్ అన్నీ మామూలే, డెబిట్ క్రెడిట్
డేట్, పర్టికులర్స్, అమౌంట్ అండ్ రూపీస్. అమౌంట్లో వచ్చేసి రూపీస్. ఇక్కడ డేట్ కాలం, పర్టికులర్స్ కాలం అండ్ అమౌంట్. అమౌంట్లో మనం ఇక్కడ రాసేది రూపీస్. ఇక్కడ అబ్రివేషన్ పెట్టాను. ఓకే, సో అన్ని డెకరేషన్ అయిపోయింది కదా. ఇక్కడ కూడా డేట్, పర్టికులర్స్, అమౌంట్లో వచ్చేసి మనం రాసేది రూపీస్. సారీ, ఇక్కడ రెండు క్యాపిటల్స్ కూడా మనం కలిపి పెడదాం అనుకున్నాం కదా. కాబట్టి ఇక్కడ ఏముంటుంది, ఏ అనే వ్యక్తి యొక్క క్యాపిటల్ అకౌంట్. కాబట్టి ఇక్కడ ఏ క్యాపిటల్, కాబట్టి ఏ పెద్దది పెడితే సరిపోతుంది. అండ్ ఇక్కడ బి. ఈ రెండిట్లో మనం రాసేది రూపీస్ కాబట్టి రూపీస్కి ఇండికేషన్ చేయండి. అలాగే ఇక్కడ వచ్చేసి డేట్ కాలం ఉండాలి. నేను కొంచెం చిన్నది రాశాను. పర్టికులర్స్ ఇక్కడ ఏకి క్రెడిట్, బికి క్రెడిట్. ఇందులో మనం రాసేది రూపీస్ కాబట్టి రూపీస్ సింబల్. ఓకే, సో ఇప్పుడు మనం ఈ ఎంట్రీస్నే ఇందులో మనం పోస్ట్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ చూడండి, ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్ డేటా టు ఏ క్యాపిటల్, కాబట్టి ఏ అకౌంట్ అండ్ బి క్యాపిటల్ అకౌంట్. $2000 అండ్ 1500. మళ్ళీ ఏ క్యాపిటల్స్లోకి రండి, దాన్ని సేమ్ ఇద్దరి ఉన్నాయి కాబట్టి ఇక్కడ బై ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్. ఏకి వచ్చేసరికి 2000, బికి వచ్చేసరికి 1500, 1500. ఓకే, అండ్ ఫస్ట్ ఎంట్రీ ఈజ్ పోస్ట్ చేయటం అయిపోయింది. అండ్ సెకండ్ ఎంట్రీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డేటా టు బీస్ క్యాపిటల్ అకౌంట్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో బీస్ క్యాపిటల్ అకౌంట్. $5,500. నిన్న క్లాస్లో మీకు చెప్పాను ఏమని, ఇందులో మీకు అన్నీ కూడా ఏ క్యాపిటల్, బి క్యాపిటల్, బి క్యాపిటల్, ఏ క్యాపిటల్ ఇలాగ అన్నీ వస్తూ ఉంటే వాట్ ఈజ్ వాట్ అనేది మీకు అర్థం కాకపోతే మీరు ఏం చేయొచ్చు అని చెప్పాను. బ్రాకెట్లో ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, శాలరీ, ఇలాగా శాలరీ అని చెప్పి మీరు రాసుకోవచ్చు. అలాగే ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ 5500. కొంచెం ఎదురుగా ఉండేలాగా చూసుకోండి, దేనికి ఎదురుగా ఆ ఐటమ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్ ఎంత, బీకి వచ్చేసి 5500. ఏకేం శాలరీ లేదు కాబట్టి డాష్. అండ్ థర్డ్ ఎంట్రీ ఈజ్ ఎస్ క్యాపిటల్ అకౌంట్ డేటా, బీస్ క్యాపిటల్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. డ్రాయింగ్స్ తీసుకున్నారు కదా కాబట్టి క్యాష్ అకౌంట్. మనం ఈ రెండు క్యాపిటల్ అకౌంట్స్ ఇట్లా కంబైన్డ్గా పెట్టుకుంటే సౌలభ్యం ఏంటి అంటే పర్టికులర్స్లో ఒకసారి రాస్తే సరిపోతుంది. అమౌంట్లో వచ్చేసి ఇద్దరికి కూడా ఒకేసారి రాయొచ్చు. ఇద్దరి ఖాతాలు వేరే వేరేగా పెట్టుకుంటే మళ్ళీ పర్టికులర్స్ మళ్ళీ అన్నీ కూడా రెండుసార్లు పోస్ట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇలాగా మీరు పబ్లిక్ ఎగ్జామ్లో కూడా ఇలాగ కంబైన్డ్గా ఎంట్రీ అకౌంట్లు రాస్తే హ్యాపీగా మిమ్మల్ని పాస్ చేస్తారు. అర్థమవుతుందా? దానికి ఖచ్చితంగా మార్క్స్ పడతాయి. ఓకే, సో ఇలాగ మనం ఈజీ వేలో కూడా క్యాపిటల్ అకౌంట్స్ని తయారు చేయవచ్చు. ఓకే, అలాగే ముగ్గురు ఉన్నారనుకోండి, ఏం చేయాలి? ముగ్గురు పార్ట్నర్స్ ఉంటే ఇంకొక కాలం యాడ్ చేసుకుంటాం. అప్పుడు ఇలా కొంచెం కాకుండా పేజ్ మొత్తం కూడా ఓపెన్ చేసుకోండి. ఎగ్జామినేషన్లో ఎక్స్క్యూజ్ మీ, మన ఎగ్జామినేషన్లో అనుకోండి మీకు బుక్లెట్ ఇస్తారు. సో బుక్లెట్ ఇలా నిలువుగా ఉంటుంది, దాన్ని ఇలా అడ్డం తిప్పండి. అడ్డం తిప్పితే మీకు వచ్చేసి చాలా లెంగ్దీగా వస్తుంది పేపరు. సో అలా లెంగ్దీగా వచ్చిన పేపర్ని హాఫ్ షేర్ చేసేసుకొని మధ్యలో ఇలా టీ ఆకారంలో మన ఖాతాని హాఫ్ చేసేసుకుంటే 3 మెంబర్స్ ఉన్నా 4 మెంబర్స్ ఉన్నా కూడా భాగస్తులు మనం ఇలా కంబైన్డ్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. ABCD
అలాగే ఇక్కడ కూడా ABCD అందరి ఖాతాలు పెట్టుకున్నా కూడా కొంచెం మీరు రాయటానికి పర్టికులర్స్ అవి స్పేషియస్గా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మన ఎంతమంది పార్ట్నర్స్ ఉన్నా కూడా ఓపెన్ చేసుకొని లెక్క చేయొచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ చూడండి, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ మీద కూడా మనం ఎంట్రీ పోస్ట్ చేసేయటం జరిగింది. దాన్ని ఇప్పుడు మనం అకౌంట్లోకి పోస్ట్ చేద్దాం. ఓకే. చూడండి, ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్ ఎంత ఉంది? ఏ వచ్చేసి 150, బి వచ్చేసి 270. ఓకేనా? చూడండి, ఇంకా అన్నీ అయినాయా? ఇక్కడ వచ్చేసి మనకి లెక్కలో ఇచ్చాడు ఎంతని, బ్యాలెన్స్ 20,580 రూపీస్ వాళ్ళకి లాభం వచ్చింది అని. అనా కాదా? లెక్క తుడిపేశాం కదా, అంతకుముందు లెక్కలో నేను రాశాను 20,580 రూపీస్ అని చెప్పి. సో దాన్ని తీసుకొచ్చి మన ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్లో హెడ్డింగ్ ఏది కదా, అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్. ఇవి హెడ్డింగ్. ఓకే. సో ఇప్పుడు అన్నీ రాసామా లేదా ఒకసారి చూసుకోండి. మనం ఈ లాస్ట్ ఎంట్రీని ఇప్పుడు పోస్ట్ చేయాలి. ఏ క్యాపిటల్ అకౌంట్, ఎంత? 150 అండ్ 270. ఓకే. సో ఇప్పుడు మనం అన్ని ఎంట్రీస్ పోస్ట్ చేసామా లేదా అనేది ఒకసారి, అంటే సైమిల్టేనియస్గా ఒక ఎంట్రీని తీసుకుంటే ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్ ఉంది, ఏ క్యాపిటల్ బి క్యాపిటల్ 3 వేస్తున్నాం మనం. కాబట్టి దీంట్లో పోస్ట్ చేసేసిన వెంటనే సైమిల్టేనియస్గా ఈ అకౌంట్లో కూడా పోస్ట్ చేసుకుంటే ఒక ఎంట్రీ పోస్టింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. అలాగే మనం ఎంట్రీని ఎప్పుడైతే కంప్లీట్ చేసామో నెక్స్ట్ ఎంట్రీకి వెళ్తాం. అప్పుడు మనం ఏ అకౌంట్లోనూ కూడా పోస్టింగ్ చేయటం అనేది మర్చిపోకుండా ఉంటామో, లేక పర్ఫెక్ట్గా రావడానికి వీలుంటుంది. కాబట్టి ఇక్కడ అండ్ తర్వాత ఎంట్రీ 5,500 శాలరీ వేసేసాం. ఆ తర్వాత డ్రాయింగ్స్ ఓన్లీ క్యాపిటల్ అకౌంట్స్లోకే వస్తాయి. ఆ తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ డ్రాయింగ్స్ అది వేసేసాం. సో అన్నీ కూడా పోస్ట్ చేసేసాము. ఈ ఖాతాలు క్లోజ్ చేయాలి. ఫస్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్ క్లోజ్ చేయాలి. ఇది క్లోజ్ చేసిన తర్వాత మనకి ఒక ఎంట్రీ వస్తుంది. ఆ ఎంట్రీని మనం ఇక్కడ రాసి దాన్ని కూడా పోస్ట్ చేసిన తర్వాత పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్ క్లోజ్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఈ స్టెప్ ఏది, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని క్లోజ్ చేయాలి. క్లోజ్ చేద్దాం. చూడండి, తెలుసు కదా అకౌంట్ క్లోజ్ చేయటం ఎలాగా. ఎటు ఎక్కువ ఉంటే అటు కూడాలి. 12, 20, 0, 2, 0, 1 21,000. సో దాన్ని ఆపోజిట్ సైడ్కి తీసుకురండి. 21,000 10 మీకు ఈ కూడే పద్ధతి కూడా చెప్పాను. ఇక్కడ ఇలాగా కూడేసేయచ్చు. ఒకవేళ మీకు రాకపోతే నష్టమేం లేదు. 21,000 ఇటు కూడితే వచ్చింది కాబట్టి దాన్ని రఫ్లో తీసుకెళ్ళండి. ఇటువైపు ఉన్నాయన్నీ కూడుకోండి. ఈ 21,000లో నుంచి ఇవి కూడితే ఎంత వస్తాయో వేయండి. దానిలోంచి తీసివేసిన మీకు 12,000 వస్తుంది. మీ ప్రాసెస్లో మీరు క్యాలిక్యులేట్ చేయొచ్చు. అయితే నేను చెప్పేది ఏంటి అనంటే, ఇలాగా ఎక్కడో రఫ్ పేపర్లోకి మీరు ఈ అమౌంట్లన్నీ మోసుకొని వెళ్ళేటప్పుడు ఒక్కొక్కసారి మీరే రాంగ్ వేసుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లా కాకుండా మీరు ఇక్కడే క్యాలిక్యులేట్ చేయటం కనుక జరిగినట్లయితే మీకు ఈజీగా తప్పులు లేకుండా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. రైట్? ఓకే. సో ఇప్పుడు మనకి 12,000 వచ్చింది. ఇది ఇప్పుడు మనకి మిగిలిన ప్రాఫిట్. దీన్ని మనం ఏం చేయాలి అని అంటే, ఏ అండ్ బి పార్ట్నర్స్ కాబట్టి ఈ ఇద్దరు పార్ట్నర్స్కి కూడా మనం షేర్ చేయాలి. మనం ఇందాక లెక్కలో రాసుకున్నాం. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ షేరింగ్ రేషియో? 2:1.
అంటే ఇందులో 2 పార్ట్స్ ఏమో ఏకి, 1 పార్ట్ ఏమో బికి అని అర్థం. కాబట్టి ఇప్పుడు 12,000ని 2:1 రేషియోలో షేర్ చేయండి వాళ్ళకి. అప్పుడు ఇద్దరి షేర్ ఎలా వస్తుంది? 12,000 ఇంటూ 2/3కేమో ఏ, 12,000 ఇంటూ 1/3 ఏమో బి. క్యాలిక్యులేట్ చేయండి. 3 4s are 12 కదా, 2 4s 8. అండ్ ఇక్కడ కూడా సేమ్ మేనర్, 3 4s 1 4 4,000. దట్ మీన్స్ 12,000 ఇద్దరికి డివైడ్ చేస్తే ఎంత వచ్చింది? ఏ షేర్ ఏమో 8,000 అండ్ బి షేర్ 4,000. ఇప్పుడు మనం ఈ రఫ్లో చేసిన దాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ ఒక ఎంట్రీని ఫామ్ చేయాలి. దట్ ఈజ్ ఏస్ క్యాపిటల్ అకౌంట్ అండ్ బీస్ క్యాపిటల్ అకౌంట్. సో ఏ గాట్ 8,000 అండ్ బి షేర్ ఈజ్ 4,000. ఈ 12,000ని మనం వీళ్ళిద్దరికీ కూడా డివైడ్ చేసాం. ఓకే, అండ్ నెక్స్ట్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ అకౌంట్ వీ విల్ రైట్ అనదర్ ఎంట్రీ. దట్ ఈజ్ ఈ ప్రాఫిట్ షేరింగ్ చేసాం కదా, ఈ లాభాన్ని వాళ్ళిద్దరికి పంచిన తర్వాత ఒక ఎంట్రీ వేయాలి. ఆ ఎంట్రీని మళ్ళీ మనం ఎక్కడికి రాయాలి? చిట్టాలో రాయాలి. దట్ ఈజ్ ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్. ఏపీపీ అకౌంట్ అనుకోకండి. చూడండి, ఫస్ట్ ఎంట్రీలో నేను రాశాను అప్రాప్రియేషన్ అకౌంట్ అని. మన టైం కలిసి రావటానికని నేనేం చేస్తున్నాను, అప్రాప్రియేషన్ అనేది అబ్రివేషన్ పెట్టాను. మీరు రాసుకునేటప్పుడు ఇలాగా ఏపీపీ అకౌంట్ అని రాసుకోకండి, అలా చదవకూడదు కూడా. రైట్, ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ మీరు ఎక్కడ రాసినా కూడా ఫుల్ ఫామ్లో రాయాలి. ఓకే, ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ డేటర్ to A's capital account and B's capital account. ఎంత వచ్చింది మనకి? 12,000 ఏమో ప్రాఫిట్ వచ్చింది. షేర్ చేస్తే ఏకేమో 8,000 వచ్చింది, బీకేమో 4,000 వచ్చింది. ఇప్పుడు ఈ ఎంట్రీని ఏ సందర్భంలో రాస్తున్నాము అనేది నేరేషన్లో రాయాలి. దేనికి రాసాం ఈ ఎంట్రీని? బీయింగ్ ది ప్రాఫిట్ డిస్ట్రిబ్యూటెడ్. నేరేషన్ ఎప్పుడు సింపుల్గా ఉండాలి. బీయింగ్ ది ప్రాఫిట్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ది ఏ అండ్ బి అంటూ ఎంత ఫుల్గా లెంగ్దీగా రాయని అవసరం లేదు. ఎప్పుడు కూడా నేరేషన్ ఎలా ఉండాలి? సింపుల్గా ఉండాలి. బీయింగ్ ది ప్రాఫిట్ డిస్ట్రిబ్యూటెడ్. డిస్ట్రిబ్యూటెడ్ అంటే ఎవరికి? నీకు నాకు కాదు కదా, ఇక్కడున్న పార్ట్నర్స్ ఎవరు? ఏ అండ్ బి. సో ఏ అండ్ బికే మనం పంచాము అనేది అర్థమైపోతుంది. సో దీన్ని కూడా మనం ఏం చేయాలి అంటే వాళ్ళ అకౌంట్లో పోస్ట్ చేయాలి. సో P&L అప్రాప్రియేషన్ అకౌంట్ ఎంత? ఏ షేరు 8,000 అండ్ బి షేర్ ఈజ్ 4,000. ఓకే, సో ఇప్పుడు మనం ఎంట్రీస్ అన్నీ కంప్లీట్ చేసాము, వాటిని పోస్ట్ చేయటం కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు అకౌంట్స్ క్లోజ్ చేయాలి. ఓకే, సో అకౌంట్స్ క్లోజ్ చేయటం మీన్స్ బ్యాలెన్సింగ్ ఆఫ్ ది లెడ్జర్ అకౌంట్స్. వాట్ ఈస్ ద ప్రొసీజర్ టు బ్యాలెన్సింగ్ ఆఫ్ ది లెడ్జర్స్? ఏ అకౌంట్కి ఆ అకౌంట్. ముందు ఏ అకౌంట్ తీసుకోండి. ఎటు ఎక్కువ ఉందో కూడాలి. ఎటు ఎక్కువ ఉన్నది? క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉన్నది. అలాగే బీది కూడా చూడండి, 0 0 0 1 10 11 11,000. సో దాన్ని ఆపోజిట్ సైడ్కి తీసుకురండి. ఏకి బీకి 11,000 వచ్చింది. సో ఎవరిది వాళ్ళకే వేయాలి రే, ఎవరిది వాళ్ళకే వేయాలి. ఏది బీది ఉల్టా సీదా చేసేయకూడదు. ఓకే, సో ఏది వచ్చేసి వేసాం. ఇక్కడ బ్యాలెన్స్ క్యారీ డౌన్. ఓకే, సో చూడండి 0 5 10 2 8 10 0 1 4 4 8
12 8850. ఇది కూడా చూడండి, 4750. ఓకే, సో దాన్ని తీసుకొని వచ్చి బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్, నెక్స్ట్ ఇయర్కి ఇది బ్రాడ్ డౌన్ అవుతుంది. ఏది వచ్చేసి 8850 వేసేయాలి. బి కాలంలో 4730 రూపీస్ వేసేసి ఖాతాలు డబుల్ అండర్లైన్ చేసేస్తే ఖాతా క్లోజ్ అయిపోతుంది. సో ఓకే, హ్యావ్ యూ అండర్స్టాండ్? చూడండి, అస్థిర మూలధన పద్ధతిలో మనం లెక్కని ఇలా కంప్లీట్ చేయాలి. అయితే ఫిక్స్డ్ క్యాపిటల్ మెథడ్లో అయినా ఈ ఆన్సర్ మనకి ఇక్కడ కొంత వచ్చింది. అదే మనకి ఫిక్స్డ్ క్యాపిటల్ మెథడ్లో అయినట్లయితే క్యాపిటల్స్ ఇక్కడ ఒక్క నిమిషం చూడండి, మనం బ్యాలెన్స్ వేయటం మర్చిపోయాను రా. ఏది వచ్చేసి 20,000, బీది వచ్చేసి 15,000 క్యాపిటల్ ఉంది కదమ్మా. ఆ క్యాపిటల్ని కూడా మనం ఇక్కడ పోస్ట్ చేయాలి. అకౌంట్ని బిగిన్ చేసినప్పుడే ఆ అమౌంట్ని పోస్ట్ చేయాలి. ఇప్పుడు చూడండి 20,000 అంటే ఇప్పుడు కొంచెం మారుతాయి చూడండి. $26,000 వస్తుంది. ఇక్కడ వచ్చేసి దాన్ని మళ్ళీ మనం వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి $19,000 సో దీస్ ఆర్ ది ఆన్సర్స్. ఏం లేదు, మనం ఏం చేసాము అని అంటే ఇక్కడ ప్రాఫిట్ బ్యాలెన్స్ అనేది మనం యాక్చువల్గా అయితే ముందు వేయాలి. ఇక్కడ దాన్ని ఇక్కడ వేసాను, మనం ఇక్కడే వేసేద్దాంలే. ఈ బ్యాలెన్స్ ఏంటనమాట, వాళ్ళ మూలధన ఖాతాలు కూడా ఓపెన్ చేసినప్పుడు వాళ్ళ మూలధనాల్ని ఓపెన్ చేసి వేయాలి కదా. చూడండి, నేను కూడా ఏం చేశాను, తర్వాత వేసాను. కాబట్టి మీరు కూడా ఏం చేయాలి, ఫస్టే వేసుకోవాలి, లేకపోతే ఇలాగ మర్చిపోయే అవకాశం కూడా ఉంటుంది. మర్చిపోతే ఏమవుతుంది, లెక్క తప్పు వస్తుంది. కాబట్టి ముందు మనం ఇక్కడ ఎట్లాగైతే లాభాన్ని తీసుకున్నామో అలాగే ఇక్కడ బ్యాలెన్స్లు తీసుకోవాలి. ఏంటిది, ఏ క్యాపిటల్ 20,000, బి క్యాపిటల్ 15,000తో వ్యాపారం ప్రారంభించారు. కాబట్టి ఆ 15,000 అనేది వాళ్ళ క్యాపిటల్లో ముందు బ్యాలెన్స్గా తీసుకోవాలి. ఓకే, అర్థమైంది కదా. సో ఇక్కడ ఫస్ట్ వాటిని వేసుకొని తర్వాత చిట్టా పొద్దుల్ని పోస్ట్ చేసుకోవాలి. అప్పుడు మనకి లెక్క పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి, మనం కూడితే ఎంత వచ్చింది, $32,000 కాదు, 2000
చూడండి ఖాతాని క్లోజ్ చేయటం ఒకసారి మళ్ళీ ఒకసారి. ఇప్పుడు చూడండి కూడితే ఎంత వచ్చింది? 30,000. ఇక్కడ కూడండి 0 0 0 1 10 16 26,000. దీన్ని ఆపోజిట్ సైడ్కి తీసుకురండి. ఇప్పుడు బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఎంత వస్తుంది చూడండి? 0 5 10 0 1 8 10 0 1 4 4 6 10. ఇక్కడ వచ్చేసి 0 3 10 3 7 10 0 1 7 ఉంది 7 9 16 6 1 19,000. ఇప్పుడు దీన్ని బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఎంత? 26,850 19,000. చూసారా ఒక బ్యాలెన్స్ మనం ముందు వేయకపోవటం వల్ల జరిగిన ఎఫెక్ట్ చూడండి, 2 సార్లు చేయాల్సి వచ్చింది కదా. సో ఇక్కడ ఏం చేయాలి మనం? బ్యాలెన్స్ అనేది అకౌంట్ ఓపెన్ చేయంగానే లెక్కల నుండి తీసుకొని వచ్చేసి మనం ఇక్కడ వేసేసుకుంటే మనకి లెక్క మళ్ళీ పొరపాటు వచ్చేదానికి అవకాశం ఉండదు. కాబట్టి ఫస్ట్ మనం అలాగా వేసేసుకొని చేయాలి. వేయకపోతే ఇలాగా మిస్టేక్ పడుతుంది, మళ్ళీ దాన్ని రెక్టిఫై చేసుకోవటము లాంగ్ ప్రాసెస్. మన నోట్స్లో అయితే పర్వాలేదు, కానీ ఎగ్జామినేషన్లో అయినట్లయితే టెన్షన్ ఫీల్ అవుతారు కదా. టెన్షన్ ఫీల్ అవుతారు, ఎందుకు అమ్మో లెక్క రాలేదు టైం అయిపోతుంది అనే టెన్షన్ ఉంటుంది. కాబట్టి అలాగా ఎప్పుడు పొరపాటు చేయకండి. ఓకే, బ్యాలెన్స్ అనేది ఇది మూలధనాలు అకౌంట్ ఓపెన్ చేయగానే వాటిని తీసుకొచ్చి వేసేసుకోవాలి. ఓకే, సో ఇది అర్థమైందా అమ్మాయిలు? ఓకే స్టూడెంట్స్, హ్యావ్ యూ అండర్స్టూడ్? నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ చాప్టర్ గురించి చెప్పుకుందాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.